ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికీ గ్రౌండ్ అంతా చదును చేశామన్నారు. స్టేజీ, పార్కింగ్ ప్రాంతాల్లో పనులు చేయిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం కోసం సిద్ధమవుతున్నారని, కనీవిని ఎరుగని రీతిలో సభ ఉంటుందంటున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే సన్నాహక సమావేశాలన్నీ కూడా విజయవంతమవుతున్న సందర్భం. గ్రామం నుంచి వాళ్ళు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకుని ఎల్కతుర్తి దగ్గర ఉన్నటువంటి సభా వేదికకు వచ్చేందుకు సంసిద్ధమవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఇవాళ సభ కోసం వచ్చేటువంటి ప్రజానీకం కోసం ఎట్లాంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు? గ్రామాల నుంచి ఎట్లా సన్నద్ధమవుతున్నారు? మా రాష్ట్ర పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన ప్రతి జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్ణయాలు జరిగినాయి. లక్షలాది మందిని తరలించడానికి ప్రజలు ఆసక్తితో ఉన్నారు. మేము ఈ సభను హాజరు కావాలని చెప్పి తరలి వస్తున్నారు. తరలించడం కాదు, తరలి వస్తున్నారు. తరలించాలంటే ఎవరైనా వ్యక్తులుండి రా బతిలాడాలి, కానీ ఇప్పుడు తరలి వస్తున్నారు ప్రజలు. కాబట్టి మేము చేసే ఏర్పాట్లు ఏంటంటే వాళ్ళు తరలి వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లుండాలి, ఏర్పాట్లు ఎట్లుండాలి, వాళ్ళు వచ్చేటువంటి వాహనాలు ఎక్కడెక్కడ ఆగాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇప్పుడు అమలు చేస్తున్నాం. దాదాపు 1200 ఎకరాలు ఈ సభా స్థలం, అంటే ఈ వేదిక చుట్టూ 360 డిగ్రీల చుట్టూ వెహికల్స్ ఆగడానికి ఏర్పాట్లు జరిగినాయి. అన్ని రోడ్లకి కూడెళ్ళు ఏర్పాటు చేశాము. అది రోడ్ నుంచి వెళ్ళి దిగాలంటే కూడా మరి మంచి వసతులు కల్పించాము. కాబట్టి దాదాపు వేలాది వాహనాలకి వాటిని ఎక్కడైతే పార్క్ చేయాలో అవన్నీ కూడా చాలా శుభ్రంగా కూడా నీట్గా కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి సభా వేదిక కూడా చాలా పకడ్బందీగా ఉండాలని చెప్పి దానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా జరిగినాయి. మరి గ్రామీణ ప్రాంతాల నుండి మరి ఏదైతే హామీలు ఇచ్చిండో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఏ హామీలు ఇచ్చిండో అవన్నీ కూడా మరి గత సంవత్సరన్నర కాలం లోపల ఏవీ కూడా అమలు జరగలేదు అనేది ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకా చెయ్యడు, చేసే సమయం దాదాపు మొదట్లో తెలిసిపోతుంది. చిత్తశుద్ధి అనేది మొదట్లోనే చేయనప్పుడు ఇంకా చివరిగా చేసినని ఎవరు ఆశపడతలేరు. కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మేము కొంతమంది అయితే మా నాయకత్వం గ్రామీణ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో మేము మోసపోయినాం. కాబట్టి మేము అర్థం చేసుకున్నాం, కేసీఆర్ గారి ఉపన్యాసం వినాలే, మేము వస్తామని చెప్పి వాళ్ళే మరి తరలి రావడానికి సిద్ధంగా అవుతున్నారు. కాబట్టి ఈ సభ చాలా గొప్ప సభ. ఇప్పుడు ఇదివరకు ఈ రాష్ట్రంలో ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము పెట్టినటువంటి సభలు ఎంత దిగ్విజయంగా జరిగినో పత్రికల మిత్రులకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇది మరి బ్రహ్మాండంగా ఒక గొప్ప సభగా మారుతుంది. చరిత్రలో మరి సువర్ణ అక్షరాలతో లిఖించబడేటువంటి సభ ఈ ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ. ఇది మొత్తంగా చరిత్రలో లిఖించే విధంగా, సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించే విధంగా చలో వరంగల్ ఎల్కతుర్తి దగ్గర నిర్వహించేటువంటి సభ ఉండబోతుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎల్కతుర్తి సభ ప్రాంగణం నుంచి హన్మకొండ జిల్లా.